ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఈ ఇన్స్టిట్యూట్లో వచ్చేసరికి డౌట్ క్లారిఫికేషన్ కానీ అంటే ఫ్యాకల్టీ దగ్గరుండి చెప్పడం కానీ మిగతా ఏ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఇంత బాగా అయితే ఉండదు. విజ్డమ్ మెడికల్ అకాడమీలో మీరు లాంగ్ టర్మ్ చేస్తున్నారా, షార్ట్ టర్మ్ చేస్తున్నారా? లాంగ్ టర్మ్ సార్. ఎలా ఉంది ఇక్కడ లాంగ్ టర్మ్ చేస్తుంటే? మిగతా ఏ ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఈ ఇన్స్టిట్యూట్లో వచ్చేసరికి డౌట్ క్లారిఫికేషన్ కానీ అంటే ఫ్యాకల్టీ దగ్గరుండి చెప్పడం కానీ మిగతా ఏ ఇన్స్టిట్యూట్స్లో అయితే ఇంత బాగా అయితే ఉండదు. ఇక్కడ ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి మీ అకాడమీలో? అంటే స్టూడెంట్కి మెయిన్ కావాల్సింది డౌట్ క్లారిఫికేషన్ అండ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. టీచర్స్ చేసి 36 years ఒకరు, 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఫ్యాకల్టీ ఒకరు, అలా మా ఏజ్తో డబల్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళ కాన్సెప్ట్స్లో వచ్చేసరికి ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఇన్ కేస్ డౌట్ వస్తే కూడా వాళ్ళు పర్సనల్గా పిలుచుకొని కూడా అడిగి డౌట్ క్లారిఫికేషన్ చాలా బాగుంటుంది సార్. ఫ్యాకల్టీ గురించి చెప్పారు. మేనేజ్మెంట్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మేనేజ్మెంట్ ఎలా సపోర్ట్ ఉంది స్టూడెంట్స్కి? మేనేజ్మెంట్ ఏ ఇన్స్టిట్యూట్ అయినా రన్ అవ్వాలంటే ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంట్ అలాగే మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. విజ్డమ్లో మేనేజ్మెంట్ కూడా అంతే చాలా బాగుంది. అంటే పిల్లలకి ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది రాయలేమంటే ఓకే అంటారు, ఆ తర్వాత మళ్ళీ ఖచ్చితంగా రాయాలంటారు. మిగతా ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా అది బర్డన్తో చదువుతాం, ఇక్కడ ఇష్టంతో చదువుతున్నాం. చాలా మంది మేనేజ్మెంట్ డబ్బు కోసమే కోచింగ్ సెంటర్లు ఇస్తారు. ఇక్కడ ఎలా ఉంది అంటే డబ్బుకి ప్రాధాన్యత ఉందా లేదంటే కోచింగ్కి ప్రాధాన్యత ఉందా? కోచింగ్కే ప్రాధాన్యత ఉంది. ఎలా చెప్తారు మీరు? అంటే అది ఫ్యాకల్టీ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఉంటుంది అండ్ అలాగే మేనేజ్మెంట్ చూపించే కేర్ బట్టి కూడా చాలా అలానే చెప్పొచ్చు మనం. అంటే మీకు ఎలాంటి నమ్మకం ఉంది ఇక్కడ కోచింగ్ తీసుకుంటే ఏమవుతామని ఆ నమ్మకం ఉంది మీకు? ఖచ్చితంగా ఒకవేళ డ్రీమ్ అయితే MBBS డాక్టర్ కావాలనుకుంటే ఖచ్చితంగా విజ్డమ్ ఈజ్ ద చాయిస్ అని చెప్పేసి చెప్తా.